ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగును గాక. మీరందరూ బాగుగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 28వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము హర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు మహారాజు సంపూర్ణంగా దేవునిపై ఆధారపడి జీవించినటువంటి వ్యక్తి. అందుకే ఆయన అనేక కష్టతరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ కూడా ఎందుకు ఆయన విజయాన్ని సాధించగలిగినాడంటే, ఆ పరిస్థితులను తట్టుకోగలిగినాడంటే ఆయన మరి సంపూర్ణంగా దేవునిపై ఆధారపడినాడు కాబట్టి. ఆమె ఇక్కడ స్పష్టంగా ఆయన చెప్తున్నాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను. ఆమె ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నేను కూడా ఇలాంటి ఒక నిర్ధారణ, నమ్మిక ఉంచినప్పుడే నువ్వు నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై మనము విజయాన్ని సాధించగలము. ఆమేన్. మరి దావీదు సౌలును ఆయన వెళ్ళి ఆయనతో సంభాషించినప్పుడు, నేను వెళ్ళి ఆ ఫిలిస్తీన్ అయినటువంటి గొలియాతును నేను హతం చేస్తాను అని చెప్పినప్పుడు, మరి సౌలు దావీదు యొక్క ఆకారం అంటే ఆయన యవ్వనస్తుడు. మరి గొలియాతు 12 అడుగులు ఎత్తైనటువంటి బలిష్ఠుడు. ఏ విధంగా ఈ చిన్న బాలుడు జయించగలడు అని సౌలు మొట్టమొదటిగా సందేహించినప్పటికీ కూడా దావీదు యొక్క ధైర్యాన్ని, ఆయన యొక్క ఆత్మస్థైర్యాన్ని చూచి ఆఖరికి ఒప్పుకొని దావీదును యుద్ధానికి పంపుతాడు. అక్కడ దావీదు మరి విజయాన్ని సాధిస్తాడు. అంతకుముందు సౌలుతో చెప్తాడు, నేను గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు అనేక మారులు సింహములతోనూ మరి నేను పోట్లాడి విజయాన్ని సాధించినాను, ఈ చేతులతో ఆ సింహాలను నేను హతం చేసినానని. మరి దావీదు సంపూర్ణంగా దేవునిపై ఆధారపడి ఆయనను ఆశ్రయముగా, కేడముగా చేసుకొని ఆయన యందు సంపూర్ణ నమ్మిక ఉంచినాడు కాబట్టే అలాంటి ఒక విజయాన్ని సాధించగలిగినాడు. ఆమె ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కూడా ఏదన్నా ఒక సమస్యను, నీవు ఎదిరించలేనటువంటి సమస్యను లేదా జయించలేనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నావేమో, దావీదులాగా నువ్వు నేను కూడా సంపూర్ణమైనటువంటి నమ్మకం దేవునిపై ఉంచినప్పుడు ఖచ్చితంగా నువ్వు నేను కూడా ఆ సమస్యలపై విజయాన్ని సాధించవచ్చు. ఆమేన్. అది ఏదైనా కావచ్చు. ఒకవేళ అనారోగ్య సమస్యన, ఆర్థిక సమస్యన, కుటుంబంలో ఏదైనా సమస్యన, నీవు మరి మానసికంగా కృంగిపోయి ఉన్నావేమో, కొన్ని దురలవాట్ల నుండి నీవు బయటపడాలనుకుంటున్నావేమో, మరి నీ చేత కాక నీవు మరి వాటి నుండి ఇక నా జీవితం ఇంతే అనుకుంటున్నావేమో, ఈ యొక్క సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. భయపడొద్దు. దావీదులాగా సంపూర్ణంగా నీ యొక్క విశ్వాసాన్ని దేవునిపై ఉంచు. ఆయన శక్తిని, ఆయన యొక్క మరి బలాన్ని నీవు ఆశ్రయం చేసుకో. ఖచ్చితంగా దావీదుకి ఇచ్చినటువంటి విజయాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేయాల్సిందల్లా మన నమ్మిక సంపూర్ణంగా దేవునిపై ఉంచినప్పుడు నువ్వు నేను ఆ విజయాన్ని పొందుకోగలరు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.